నమస్కారం ఫ్రెండ్స్, పీకే నాలెడ్జ్ పాయింట్ కి స్వాగతం. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం కష్టంగా అనిపిస్తుందా? గ్రామర్ అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ యొక్క ఫౌండేషన్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇంగ్లీష్ గ్రామర్ లో స్ట్రాంగ్ బేస్ ఏర్పడుతుంది. అయితే వీడియోని ప్రారంభిద్దాం. మొదటిగా వాట్ ఈస్ గ్రామర్? గ్రామర్ అంటే లాంగ్వేజ్ యొక్క రూల్స్. తెలుగులో మాట్లాడేటప్పుడు ఎలా కొన్ని నియమాలు పాటిస్తామో అలాగే ఇంగ్లీష్ లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీ గో టు స్కూల్ అనేది రాంగ్ సెంటెన్స్. సో హీ గోస్ టు స్కూల్ అనేది కరెక్ట్ సెంటెన్స్. ఎందుకు గోస్ వచ్చిందో గ్రామర్ నేర్పుతుంది. గ్రామర్ నేర్చుకుంటే కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలం, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలం, అలాగే ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వస్తాయి. సో మన గ్రామర్ లో చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో అందులో కొన్ని బేసిక్స్ మాత్రం ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెంటెన్స్ అంటే ఏమిటి? సో కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక కంప్లీట్ మీనింగ్ ని ఫామ్ చేసేదాన్ని ఏమంటాం అంటే సెంటెన్స్ అంటాం. ఓకేనా? వాక్యం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటే ఐఎమ్ అ స్టూడెంట్. దీంట్లో కంప్లీట్ మీనింగ్ ఉందా? నేను ఒక విద్యార్థిని. సో ఈ వాక్యంకి ఫుల్ మీనింగ్ ఉంది అండ్ ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్. అలాగే మనకి సింగిల్ వర్డ్ లో కూడా సెంటెన్సెస్ ఉంటాయి. ఎలా అంటే సిట్, స్టాండ్, ఇవన్నీ కూడా సెంటెన్సెస్. బట్ అవన్నీ ఎట్లా? సిట్ అంటే కూర్చోండి అలా చెప్తాం. సో ఇవన్నీ కూడా సెంటెన్సెస్. బట్ సింగిల్ వర్డ్. ఓకేనా? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయినా సింగిల్ వర్డ్స్ అయినా ఒక మీనింగ్ ఫామ్ చేసేదాన్ని ఏమంటాం అంటే సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాడింగ్ బ్రేక్ఫాస్ట్ టుడే అలా ఉంటే అది ఒక కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు. సో టుడే ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. సో ఇలా చెప్తే ఒక కంప్లీట్ సెంటెన్స్ గా ఫామ్ అవుతుంది అనమాట. సో సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సింగిల్ వర్డ్ ని యూజ్ చేసి ఒక కంప్లీట్ మీనింగ్ ని ఫామ్ చేసేదాన్ని ఏమంటాం అంటే సెంటెన్స్ అంటాం. సో మనకి తెలుగులో ఎలా అయితే భాషా భాగాలు అనేది ఉంటాయో అలాగే ఇంగ్లీష్ గ్రామర్ లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటుంది అనమాట. అంటే మనం సెంటెన్స్ ని ఫామ్ చేయడానికి ఏది ఎలా ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో 8 ఉంటాయి అనమాట. సో అందులో ఫస్ట్ ది నౌన్. మనం తెలుగులో ఏమంటాం? నామవాచకం అంటాం. సో నామవాచకం దేన్ని గుర్తిస్తుంది? పేర్లను గుర్తిస్తుంది. అలాగే నౌన్ అనేది కూడా నేమింగ్ వర్డ్ అనమాట. సో ఒక పర్సన్ యొక్క నేమ్ కానీ, ప్లేస్ యొక్క నేమ్ కానీ, బర్డ్స్, యానిమల్స్, థింగ్స్ ఇలాంటి అన్నిటిని కలిపి ఏమంటామంటే నౌన్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే నేమింగ్ వర్డ్. దేనైనా నేమ్ చేసేదాన్ని ఏమంటామంటే నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా. ఇండియా అనేది కూడా ఒక నౌన్. సో మనకి డిఫరెంట్ నౌన్స్ ఉన్నాయి. అది ముందు ముందు వీడియోలో చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ మాత్రం ఈరోజు చూద్దాం. సో నౌన్ అనేది నేమింగ్ వర్డ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. స్కూల్, ఇండియా, నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా, అలా ఇక గేమ్స్ నేమ్స్, క్రికెట్, ఇలాంటివన్నీ కూడా నౌన్ కిందే వస్తాయి అనమాట. సో సెకండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ప్రనౌన్. సో మనం తెలుగులో చెప్తాం కదా సర్వనామము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ ఒకసారి ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ అలా చెప్తాం అనుకోండి. ఒక్కొక్కసారి ఇండియా 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 అని చెప్పలేం కదా. సో ఆ ప్లేస్ లో మనం వేరే పదం వాడతాం కదా, దాన్ని ఏమంటాం అంటే ప్రనౌన్. సో నౌన్ కి బదులుగా వాడే పదాన్ని ఏమంటాం అంటే ప్రనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ, షీ, ఇట్, దే, దెమ్, దేర్, ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయంటే ప్రనౌన్ కింద వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రవి ఇస్ ఎ స్టూడెంట్, రవి స్టడీస్ వెల్, ఇలా మనం చెప్పలేం. సో ఏం చేస్తాం? ప్రతిసారి రవి రవి అని మెన్షన్ చేయలేం కదా. కాబట్టి రవి ఇస్ ఎ స్టూడెంట్, హీ స్టడీస్ వెల్. సో ఈ సెంటెన్స్ లో హీ అనేది ప్రనౌన్ అనమాట. సో ప్రతిసారి మనము నౌన్ నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా నౌన్ కి బదులుగా వాడేదాన్ని ప్రనౌన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి వర్బ్. వర్బ్ ని తెలుగులో ఏమంటామంటే క్రియాపదం అని అంటాం. అంటే ఏదైనా యాక్షన్ వర్డ్స్ ని ఏమంటామంటే వర్బ్ కింద తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంటెన్స్ లో మనం మనం మాట్లాడే సెంటెన్స్ లో ఏవైతే యాక్షన్ వర్డ్స్ వస్తాయో దాన్ని వర్బ్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేయింగ్, రీడింగ్, రైటింగ్, సిట్టింగ్, స్టాండింగ్, ఇవన్నీ ఏమొస్తాయంటే వర్బ్ కింద వస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లే క్రికెట్, ఐ రీడ్ అ బుక్, ఇవి వస్తాయి కదా. సో ఇక్కడ చూడండి, ప్లే అనేది వర్బ్, రీడ్ అనేది వర్బ్. అలా మనం చేసే యాక్షన్ వర్డ్స్ ని ఏమంటాం అంటే వర్బ్ అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ తెలుగులో ఏమంటాం అంటే విశేషణం అంటాం. అంటే నామవాచకం గురించి తెలిపేదాన్ని ఏమంటాం? విశేషణం అని అంటాం. అంటే a word that describes a noun is called an adjective. అంటే నౌన్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రవి అనుకోండి. రవి తన గురించి డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ ఏమంటామంటే అడ్జెక్టివ్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్, టాల్, బిగ్, స్మాల్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పామనుకోండి. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది
దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? గర్ల్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసే పదాన్ని అడ్జెక్టివ్ అని అంటాం. సో షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అనే సెంటెన్స్ లో బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్బ్. తెలుగులో క్రియా విశేషణం అని అంటాం కదా, అదే అడ్వర్బ్. అంటే వర్బ్ గురించి చెప్పేదాన్ని అడ్వర్బ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే ఏ వర్డ్స్ అయితే LY తో ఎండ్ అవుతాయో అవన్నీ అడ్వర్బ్స్ కిందే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్విక్లీ, స్లోలీ, స్టెడీలీ ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ కిందే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీ రన్స్ క్విక్లీ. సో క్విక్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్ అనమాట. సో ఏదైతే వర్బ్ ఎలా ఉంది అని మనకి సూచన ఇస్తుందో దాన్ని ఏమంటాం అంటే అడ్వర్బ్ అని అంటాం. సో నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ప్రిపోజిషన్. సో పదంలోనే చూడండి ప్రీపోజిషన్ అంటే ఒక వర్డ్ యొక్క ముందుగా మనం ఒక వర్డ్ పొజిషన్ కి ముందుగా ప్లేస్ చేసే వర్డ్ ఏమంటాం అంటే ప్రీపోజిషన్ అంటాం. ప్రిపోజిషన్స్ అంటే ఎక్కడ వాడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాట్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్, ద టేబుల్ కి ముందు వాడుతున్నాం కాబట్టి ప్రిపోజిషన్. ఆన్ అనేది ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్, ఇన్, అండర్, అబౌవ్, అప్ అబౌవ్ ఇవన్నీ వస్తాయి ప్రిపోజిషన్ కింద. నెక్స్ట్ కంజంక్షన్. ఏవైనా టూ సెంటెన్సెస్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ ని ఏమంటాం అంటే కంజంక్షన్ అంటాం. వర్డ్స్ ని కానీ సెంటెన్సెస్ ని కానీ మనం ఇండిపెండెంట్ గా ఉండేదాన్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ ని కంజంక్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్, నార్, నెయిదర్, ఎయిదర్ ఇవన్నీ మనం కంజంక్షన్ కింద యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అనేది ఎలా అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఒక ఎమోషనల్ వర్డ్స్ ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఇంటర్జెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వావ్, సూపర్, ఓ, ఊప్స్ ఇవన్నీ వాడతాం కదా, దీస్ ఆల్ కమ్ అండర్ ఇంటర్జెక్షన్. సో బేసిక్ గా మనం ఇంకా ఫుల్ గా ఇంకా డీప్ గా చదవాలంటే చాలా ఉంది. సో ఇది బేసిక్స్ కాబట్టి జస్ట్ మీకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా ఫుల్ గా డీటెయిల్ గా మనం వీటి గురించి అంతా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.